ఎందుకే చెప్పే అమ్మ బిడ్డవరా తారా ఎండు గుండెల బంగారు వెలుగులు నీచలం కొండ మీద మూడు పౌరములు నెలకొన్న భగవంతుని మల్లయ్య పూజ చేస్తాను వారి ఎవరు చెప్పి ఎట్లా ఉన్నది ఆ గుట్ట ఎట్లా ఉన్నది నాలుగు పదేళ్ళు చూసుకుంటే వస్తాండి అయ్యో అరవీ రాదు ఇట్లా అడవిలో మూగైన చేతుల కట్టె పట్టి బండి కాపిన అని ఆడదాన్ని ఆట ఆడితే ఆడదానికి మాట దోచి కాలు ఆడుతుందా ఎప్పుడు నిమ్మలంగా మాట్లాడవైతే ఎప్పుడు నిమ్మలంగా మాట్లాడ అంతే నోట కూడా నోట్లుండగానే కత్తిరి కాడ గుర్తు అయితే ఎప్పుడైనా నిమ్మలం ఉన్నదా ఎప్పుడైనా నిమ్మలం ఉన్నదా
బండి బండి అగో ఎందుకు కాబట్టావు ఏమైనా పళ్ళు కొడుతున్న మొక్క మీద రక్తం జల్లుకున్నట్టుగా ఒక్కొక్క మొగలను చూస్తే కూర్చోడు సంబరం అనిపిస్తుంది ఈ సంబరం ఎక్కడ పోయింది ఇక నా సంబరం ఎక్కదు ఒక్కొక్క మొగళ్ళు ఆడిది నవ్వక నవ్వక నవ్వుతే నా భార్య నవ్విందని పాతంగీడి చేసి కొత్తంగి చేసుకుంటారు నేన్నడు నవ్వనే నవ్వ కొత్తంగీడి చేసి పాతంగి చేసుకుంటారు ఈ ముండకు బండి కాదు ఎక్కడ చూస్తున్నానండి ఎక్కడ అరే వాళ్ళు ఏమంటారా గోడ కొరికి నిండా చూస్తాను 10 మంది దాకా ఉన్నారు మొక్కు వాళ్ళ దగ్గర ఏమున్నాయి పెద్ద పెద్ద లింగాలు పోతే పోతే సంతానిస్తారు పో ఈ లింగాలు పాడు నువ్వు మొక్కు పోరాదురా నేను పోతా మొక్కుతా బాధపడకు అయ్యా నాకు ఇక్కడ పిల్ల లేదు నీ పిల్లలు నేను పోయి మొక్కు అక్కడ పోతావా అంటున్నట పోతావా నువ్వు నన్ను నేను నోరు రాద్దు నువ్వు ఓవుడు వద్దు కట్టవు తీసే మనమే మొక్కుతాం పా లింగాలకు లింగాలు మాగి ఉన్నాయన్నది పాచను నాగా గుడి కాడి పోయి పూజ పడలేదు నాగా గుడి కాడి పోయి పూజ పడలేదు ఆ గుళ్ళ దేవుడు సంతానం ఓడిగడతాడు కావచ్చు నాగా మొక్కంగా ఏ దేవుడు సంతానం ఓడిగట్టనో పెట్టంగా గరకపోతే ఏమన్నావు అన్నారు ఏ గుళ్ళ ఏ దేవుడు ఉన్నాడో ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడో అయ్యా గుడి కాడి పోదాం రమ్మని భార్య భర్తలమ్మ గుడి కాడికి ఏరుకున్నారు కళ్ళదు పాడుబడ్డ గుళ్ళు పాత శివాలయమైన పాడుబడ్డ గుడాన్ని రోచించరాదు రోచిందే పాటికత్తదు అందరూ కట్టపడ్డ తల్లికి ఏనాడు గాని సుఖమత్తదు అన్నారు నాదా ఈ గుడినే మనం భక్తి తెచ్చిన కావాలని ఆ రాజు చేతులు సిరక పరలు చేసుకొని ఆ తల్లి కొంగు తట్టగా మార్చుకొని ఆ గుళ్ళో ఉన్న లద్ది ఎత్తిపోతే ఆ గుడిలో ఉన్న పుత్ర ప్రాంత రాగి లింగం లేనిందాట ఆ రాజలింగం లేనప్పుడు ఆ భార్య భర్తలు ఏమనుకున్నారు అది అటువంటి నాదా దొరుకుతుంది గుడికాడ మనం సంతానం దొరకలేదు భార్య భర్త ప్రాణం గుడికాడ పీన పర్వాలేదు మన భర్త కింద పడపడలేదు మట్టి పాలైన పర్వాలేదు ఈ సంతానం దొరికేదాకా మన పూజ భిన్నం చేస్తాని ముందు గుండముల తానం వేసేళ్ళు ఏరుకొని భార్య భర్తలు చూడు అదిగో తిరుసి కింది పెట్టి సిరి ప్రాణాలు పెట్టి ఒంటిగాలు వరదవుతూ పూజ చేస్తామని భార్య భర్తలు చూడు ఎట్లా పూజ చేస్తూ ఉన్నారమ్మా